హలో గాయ్స్, నేనైతే ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయా. సో స్నానం చేసి ఇప్పుడైతే నేను రెడీ అవుతూ మీతో మాట్లాడుతూ ఉంటాను. సో మొత్తం కూడా మనం డిస్కస్ చేద్దాము. నేను ఇంకా ఇప్పుడు నాకు ఇంకొక పార్సల్ కూడా వచ్చేసింది. సో ఇదైతే నేను మళ్ళీ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను నా డిఐవై బ్లాగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో రియలిస్టిక్ బ్లాగ్ అనమాట. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, ఐఎమ్ లియాష్. ఐ డూ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, బ్లాగ్ అండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మీరు కనుక న్యూగా ఉన్నట్టే సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ టు లెట్స్ గెట్ జంప్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్గా నేను ఈరోజు ఏ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానంటే సో ఏ డిఐవై బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఈ బ్లాగ్ షూట్ చేస్తున్నప్పుడు ట్యూస్డే. సో నేను ట్యూస్డే ఎక్కడెక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను, సో నా ఏ ఆఫీస్లో వర్క్ చేస్తాను, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంటుంది. నేను ఎందుకంటే ఇక్కడ అవుట్డోర్లో షూట్ చేసిన కాబట్టి. సో డోంట్ మైండ్ దట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా డే రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ నా ఆఫీస్ ఎట్లా ఉంటుంది అండ్ ఏం చేస్తాను, ఆఫీస్ టైమింగ్స్ ఏంటి అనేది మొత్తం నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో లాంగ్ వీడియో మొత్తం కూడా చూడండి అండ్ ఏ పార్ట్ నచ్చిందో చెప్పండి. అండ్ నేను అప్కమింగ్ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను నా క్యాంపస్ టు జాబ్ స్టోరీ అనేది. మేబీ మీకు హెల్ప్ఫుల్ అవ్వవచ్చు. సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ని. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే ప్రజెంట్ బీ షిఫ్ట్లో అయితే వర్క్ చేస్తున్నాను. సో విచ్ ఈజ్ 2 PM నుంచి 11 PM వరకు. సో నేనైతే ప్రజెంట్ వర్క్ చేస్తున్నది ఎల్టీఎం కంపెనీ కాబట్టి మేము వీక్లీ థ్రైస్ వెళ్తే సరిపోతుంది. సో కరెంట్లీ ఐఎమ్ డూయింగ్ హైబ్రిడ్ అనమాట. సో హైబ్రిడ్లో ఉన్నా కాబట్టి వీక్లీ 3 days అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ టైం అయితే 10:30, 11 అవుతుంది. సో లంచ్ అది చేసేసి ఇంకా క్విక్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఆఫీస్కి అయితే ఇలా వెళ్ళిన తర్వాత నేను ఎక్కడ ప్రెజెంట్ ఉంటాను అదంతా కూడా షేర్ చేస్తాను. సో ప్రెజెంట్ మా ఆఫీస్ అయితే హైటెక్ సిటీలో ఉంటుంది, ఐకే ఆపోజిట్. మేబీ ఎవరికైనా తెలిసి ఉండొచ్చు, బట్ నేను క్లిప్స్ యాడ్ చేస్తాను. సో నేను షూట్ చేస్తాను ఈరోజు. అండ్ మనం మొత్తం కంటిన్యూ చేద్దాము. ఇంకా లంచ్ అదంతా కూడా నేను చేయాలి. సో చేస్తున్నప్పుడు మీకు మొత్తం కూడా షేర్ చేస్తాను. సో వీలైతే వెళ్ళి మొత్తం కూడా చూడండి బ్లాగ్ మొత్తం కూడా. అండ్ నెక్స్ట్ ఏమైనా బ్లాగ్ సజెస్ట్ చేయండి. సో మనం కంప్లీట్గా చేసుకుందాము అంతా కూడా. సో ఇంకా అవుట్ఫిట్స్ కూడా నేను అది ఆ బ్లాగ్ కూడా పెట్టాను. సో ఇంకా డిస్ప్లే చేస్తాను. సో మీరు వీలైతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. మంచి మంచి అవుట్ఫిట్స్ తీసుకున్నాను మీ అందరి కోసమే. అండ్ అవి కూడా వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అది అవ్వాలి, బట్ ఇట్ టేక్స్ సమ్ టైం అనమాట. ఎందుకంటే 2కి షిఫ్ట్ కాబట్టి మేము స్టార్ట్ అయ్యేసరికి 1:30 or 2 అవుతుంది. అంత ఫాస్ట్గా ఇప్పుడు 11కి స్నానం చేసేసిన బదులు నేను ఒక 12కి అలా ఫ్రెష్ అవుదామని చెప్పి అనుకుంటున్నా. యాక్చువల్గా నేను నైట్ పడుకునే ముందు నా హెయిర్ ఇంకా ఫేస్ పైన పడకుండా బ్రైడ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ మధ్యన కొంచెం నాకైతే హెల్ప్ అయ్యింది, ఎందుకంటే ఫేస్ పైన పింపుల్స్ అవన్నీ కూడా వచ్చేస్తుండేవి. ఎందుకంటే మనం హెయిర్ లీవ్ చేసి పడుకుంటే. సో దాని బదులు ఇట్లా వేసుకొని పడుకోవడం వల్ల కొంచెం బాగుంది. సో నెక్స్ట్ ఇంకా నేను నా స్కిన్ ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా అయ్యింది. ఇంకా స్కిన్ కేర్ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో అది కూడా మీరు చూడండి. అండ్ నా స్ట్రగుల్స్ అన్నీ కూడా చూపిస్తాను. సో ఇంకా కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం అనేది నెక్స్ట్ చూపిస్తాను. సో మీరు హలో గాయ్స్, నేనైతే ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయా. సో స్నానం చేసి వచ్చేసాను. అండ్ మీకు ఒక రియాలిటీ అయితే చెప్పాలి. ఇది ఒక 2 years బ్యాక్ తీసుకున్నాను. అప్పుడు నాకు ఎంత లూజ్ ఉండే. రైట్ నౌ చాలా టైట్ ఫిట్టింగ్ అనిపించింది. బై ద వే నేను అంతా వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. సో వెయిట్ లాస్ కూడా నేను అవ్వాలి అనుకుంటున్నాను. ప్రెసెంట్ ఇంకా నేను షుగర్ కట్లో కూడా ఉన్నాను. ఇంకా ఎప్పుడు వెయిట్ లాస్ అవుతాను అనేది నాకు తెలియదు. సో నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయా కాబట్టి సో నెక్స్ట్ చూద్దాము. అసలు నేను రెడీ అయిన తర్వాత ఆఫీస్కి వెళ్తాను. ఈ రోజు మాత్రం చాలా అంటే చాలా ఎండగా ఉంది క్లైమేట్ అంతా కూడా. సో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఐ గాట్ మై అనదర్ పార్సల్ హియర్. ఇప్పుడు నాకు ఇంకొక పార్సల్ కూడా వచ్చేసింది. సో ఇదైతే నేను మళ్ళీ అప్కమింగ్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. సో ఏం తీసుకున్నాను అనేది అప్పుడు చూడండి. సో ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలి ఆఫీస్కి ఇంకా. సో మనం చూద్దాము. నేను రెడీ అవుతూ మీతో ఇంకా షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ రెడీ. బయట క్లైమేట్ చాలా ఎండగా ఉంది, బట్ ఇప్పుడిప్పుడే కొంచెం క్లౌడీగా మారుతుంది. బట్ ఇట్స్ ఓకే, వర్షం పడకపోతే అదే చాలు మాకు. ఇప్పుడైతే నేను రెడీ అవుతూ మీతో మాట్లాడుతూ ఉంటాను. సో మొత్తం కూడా మనం డిస్కస్ చేద్దాము.
మేము ఇంకా గైస్ ఇంకా పీజీ కూడా మారాలి అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ పీజీ మా ఆఫీస్కి చాలా అంటే చాలా దూరం అయిపోయింది. సో అందుకనే చెప్పి పీజీ కూడా చేంజ్ అవ్వడం అనే ప్లాన్లో ఉన్నాము. ఇఫ్ మేము ఏదైనా మంచి పీజీ దొరికితే అది కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను, అంటే బడ్జెట్లో ఉందా లేదా అని చెప్పేసి. అండ్ మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్తాను అనేది ఒక క్వశ్చన్ ఉంది కదా. సో నేను మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్తాను అంటే, సో దసరా వస్తుంది కదా, సో అప్పుడైతే నేను మళ్ళీ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. యాజ్ యూజువల్గానే నా మాయిశ్చరైజర్ మొత్తం కూడా పెట్టేసుకుంటున్నాను. సో స్కిన్ కేర్ ఈజ్ మ్యాండేటరీ గైస్. సో నాకు కూడా తర్వాతనే అర్థమైంది. సో మేము ప్రెసెంట్ వెళ్తున్నది బీ షిఫ్ట్ కాబట్టి సన్ స్క్రీన్ కూడా చాలా అంటే చాలా మ్యాండేటరీ. ఎందుకంటే ఇక్కడ చాలా ఎండ లేనట్టే కనిపిస్తుంది, బట్ చాలా అంటే చాలా ఎండగా ఉంటుంది. సో నెక్స్ట్ ఒక డీటెయిల్ వీడియో చేసుకుందాము స్కిన్ కేర్ గురించి. అప్కమింగ్ వీడియోస్లో అన్నీ అప్లోడ్ చేస్తాను. అండ్ ఈరోజు నుంచి నేను చాలా కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను, బికాస్ సిచ్యువేషన్ డిమాండ్స్. సో ప్రెజెంట్ సన్ స్క్రీన్ కూడా నేను ఇంకా అప్లై చేసేసుకుంటున్నా. మై గాడ్, నేను యూజ్ చేస్తున్న ఈ సన్ స్క్రీన్ కొంచెం హెర్బల్ అనమాట. అండ్ వైట్ కాస్ట్ కూడా ఉంటుంది, బట్ స్మూత్గా బ్లెండ్ చేసేసుకుంటే మొత్తం కూడా ఇంకా అప్లై అయిపోద్ది. సో ఈజీగా బ్లెండ్ కూడా అయిపోద్ది. కూడా మర్చిపోవద్దు మీరు. సో నెక్స్ట్ నేను ఇప్పుడు లంచ్ కూడా చేయాలి. అండ్ ఈరోజు మాకు కాకరకాయ పెట్టారంట. సో వినడానికి చాలా బాధాకరంగా ఉంది, బట్ ఏం చేయలేము, వెళ్ళి తినాలి కాబట్టి. సో అడ్జస్ట్ అవుదాం, ఏం పెట్టారో చూసి ఇంకా సో అడ్జస్ట్ అవుదాం, చెప్తాను నేను మీకు. అండ్ దిస్ ఇస్ ద పర్ఫ్యూమ్ దట్ ఐ యూస్ అండ్ ఇట్స్ ఫ్రమ్ మ్యాన్ కంపెనీ. సో ఫర్ మెన్స్, బట్ నాకు చాలా ఇష్టం ఇది. సో అందుకే ఇదే యూజ్ చేస్తాను నేను. చిన్న పాకెట్ ప్యాక్లో తీసుకున్నా ఎలా ఉంటుందా అని చెప్పడానికి. సో పర్ఫ్యూమ్ అంతా అయిపోయింది. సో నెక్స్ట్ లిప్స్కి లిప్ బామ్ కదా, వెయిట్ షో. సో నా లిప్స్ చాలా పిగ్మెంటేషన్ అయిపోతుందని చెప్పి నేను ఈ లిప్ బామ్ యూజ్ చేస్తాను, బట్ చూడాలి ఎంతవరకు చేంజ్ అవుతుంది అనేది. అయిపోయింది, ఇంకా బిందె పెట్టేసుకొని హెయిర్ అన్ని సెట్ చేసేసుకుంటే సో లంచ్ చేసి వచ్చేసి మనం మళ్ళీ మాట్లాడదాం. అండ్ ఇది నా అవుట్ఫిట్. ఈరోజు అయితే నేను ఈ అవుట్ఫిట్ని వేసుకున్నాను, నాకు కొంచెం చాలా కంఫర్టబుల్గా అనిపించింది, అందుకనే చెప్పి నేనైతే ఈరోజు ఈ అవుట్ఫిట్ని అయితే వేసుకున్నాను. సో అవుట్ఫిట్ చెక్ కూడా అయిపోయింది గాయ్స్. నెక్స్ట్ టైం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఇంకా నేను రెడీ కూడా అయిపోయాను. నెక్స్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళడమే ఉంది. సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అసలు ఆఫీస్ ఏమి ఎలా ఉంటుంది అనేది చూడండి. సో బై ద వే దిస్ ఇస్ మై ఐడి కార్డ్. సో చూద్దామని నేను చూపిను, చెప్పను కూడా. సో దిస్ మై ఐడి కార్డ్ అండ్ నా కంపెనీ. సో నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో అనేది చూద్దాము. బాయ్. మేమైతే ఇంకా ర్యాపిడో బుక్ చేసేసుకొని ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. బట్ ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళటమే ఒక పెద్ద టాస్క్ అనమాట. మేము లిటరలీ 50 minutes నుంచి బుక్ చేస్తుంటే అది మాకు బుక్ అవడానికి చాలా టైం పట్టింది. బట్ చూసారా అన్న ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో. బట్ ఆ ర్యాపిడో వెళ్తున్నప్పటికీ ఇంకా టెన్షన్ అనమాట, సరిగ్గా ఆఫీస్కి రీచ్ అవుతామా లేదా అని చెప్పేసి. సో అదొక టెన్షన్. ఆటో అయినా కూడా ఇంకా క్యాబ్ అయినా కూడా ఏదైనా కూడా సో అట్లనే ఇంకా టెన్షన్ అవుతాము. బట్
ఏదో ఒకలా ఫైనల్లీ ఆఫీస్కి రీచ్ అయిపోతే అదొక సాటిస్ఫాక్షన్. యాక్చువల్గా నేను మీకు ఈరోజు వ్లాగ్ మొత్తం కంటిన్యూ చేసి ఆఫీస్ అదంతా చూపిద్దాం అనుకున్నా, బట్ ఈరోజు ట్యూస్డే, లిటరలీ దెర్ ఇస్ నో స్పేస్ అనమాట. అందరూ బయట లోపల మొత్తం కూడా ఫిల్ అయిపోయినారు. లైక్ క్యాఫ్టీరియాలో కూడా, ఆఖరికి ప్యాంట్రీస్లో కూడా అసలు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా మాకు కేబుల్స్ అవి అవైలబుల్గా లేవు, స్విచ్ బోర్డ్స్ అవి. అంతా ఎక్కువ మంది వచ్చేసారనమాట. అండ్ మా ఆఫీస్ అయితే హైటెక్ సిటీలో ఉంటుంది కదా, సో ఆపోజిట్ టు ఐకియా అనమాట. అండ్ ఐకియా మా ఆపోజిట్కి చాలా అంటే చాలా ఎదురుగానే ఉంటుంది. అండ్ దాని ఆపోజిట్లో ఐకియా ఉంటుంది. అండ్ మా పక్కన గెలాక్సీ బిల్డింగ్ అనమాట, చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. సో ఏరియా అయితే మాత్రం చాలా బాగుంటుంది. అంటే ట్రాఫిక్ అది ఉంటుంది, బట్ కొంచెం అట్ ఏ టైమ్ పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది. అంటే ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బిల్డింగ్ అది బాగుంటుంది. సో కనిపిస్తుంది కదా, అదే మా ఆఫీస్ అనమాట, ఎల్టీఎం ఆఫీస్, మేము ప్రజెంట్ వర్క్ చేస్తున్నది. అండ్ ఇక్కడైతే మొత్తానికి మేము వెళ్ళిపోతున్నాము. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము కాబట్టి ఇంకొక 5 minutes మాకు జస్ట్ యూటర్న్ తిరిగితే సరిపోతుంది ఆఫీస్కి వెళ్ళిపోవటానికి. ఇంకా యూటర్న్ తీసేసుకొని వెళ్ళిపోవడమే ఆఫీస్కి. అండ్ ఇంకా ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను ఫైనలీ. సో నా ఫేస్ ఆల్రెడీ మారిపోయింది, జిడ్డు జిడ్డుగా అయిపోయింది. చెప్పాను కదా సన్ స్క్రీన్ ఎంత రాసినా యూజ్ ఉండదని చెప్పి. అండ్ ఈరోజు అయితే ఆఫీస్కి బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం వాక్ అది చేస్తున్నాము. నేనైతే కాజల్ పెట్టాను కదా ఈరోజు, అది చాలా కిందగా వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడైతే కాసేపు కూర్చున్నాం. చెప్పాను కదా, ఎందుకంటే ఆఫీస్ లోపల అసలు ప్లేసెస్ ఉండవు, సో లేవు ఈరోజు, అందుకనే చెప్పి కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పి కిందకు వచ్చి కూర్చున్నాము. వ్యూ అదంతా బాగుంది. సో ఇదైతే బ్యాక్ సైడ్ నుంచి అనమాట మా ఆఫీస్ బిల్డింగ్. అండ్ ఇక్కడ నేను చెప్పా కదా కాజల్ అది కిందకి వచ్చేసింది అని చెప్పేసి, అదంతా ఇంకా సర్దుకొని సో ఫైనల్లీ ఇంకా ఆఫీస్ కూడా అయిపోయింది. ఇక్కడైతే మేము ఇంటికి రీచ్ అయిపోతున్నాము. సో ఇంటికి రీచ్ అయిపోతున్నాం కాబట్టి నైట్ కూడా మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని యాజ్ యూజువల్గా నైట్ అయితే వ్యూ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆఫీస్ లోపల అందరూ లైట్స్ ఒకేసారి ఆన్ చేస్తున్నారు కదా, సో గ్లాసెస్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నేనైతే మరి కనిపిస్తున్నానో లేదో మీకే తెలియాలి, ఎందుకంటే లైటింగ్ అయితే లేదు కదా. సో నా కళ్ళు అంతా కూడా ఇంకా నా కాటుక పైనే ఉన్నాయి, అది కిందకు వచ్చేసిందా లేదా అని చెప్పేసి. అండ్ నేనైతే ఫైనల్లీ ర్యాపిడో తీసుకొని ఇంటికైతే రీచ్ గైస్ అయిపోయాను. ఫైనల్లీ నేనైతే వచ్చేసాను ఇంకా రూమ్కి. సో యాక్చువల్గా నేను మొత్తం చూపిద్దాం అనుకున్నాను, బట్ ఏమైంది అంటే ఈరోజు ట్యూస్డే, సో ఫుల్ అసలు నో ప్లేసెస్ అనమాట, అంతమంది ఉన్నారు. సో బై ద వే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీలైతే మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే నేను జిడ్డుగా ఉన్నాను, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి సో నైట్ రొటీన్ అంతా చేసేసుకుంటాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, కీప్ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్.